వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో టపాసుల షాప్లో అగ్ని ప్రమాదం. మెగాస్టార్ను అక్కున చేరిన అక్కినేని అవార్డు. వనస్థలీపురం సుష్మా థియేటర్ వద్ద డ్రగ్స్ పట్టివేత. అనుమతులు రాకుండానే కాకర్ షాపుల నిర్వహణ. లక్ష దీపాల మధ్యన కోటి బిల్వార్చన పూజను జయప్రదం చేయాలన్న అయ్యప్ప స్వాములు. బ్రెయిన్ స్ట్రోక్ నివారణ, రోగ నిర్ధారణ, అత్యాధునిక చికిత్స విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు. ఇక వివరాల్లోకి వెళ్తే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కే విశ్వనాథ్ నాయక్, అంబేద్కర్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెం తాతయ్య, ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు రామానుజులు, సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు, సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుధీర్ కుమార్ హరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపు కృష్ణప్ప, ఇతర భారతీయ యువజన సమైక్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్, విద్యార్థి నాయకుల కోటి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మంగిమల్ల రంగారెడ్డి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మహేష్, వాలంటరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా చేదోడు వాదోడుగా అన్నమయ్య జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత రామపక్ష కుటుంబానికి సహకరించినటువంటి వాళ్ళే. కాబట్టి చాలా సంతోషంగా ఉంది అందరూ ఇక్కడ రావడం అనేది. సరే, ఇక్కడ మన గురించి మనం చెప్పుకోవడం అనేది పెద్దగా ఉపయోగపడడానికి కృష్ణప్ప కానీ, ఈ పక్కన సీఎం మన శ్రీనివాసులు కానీ, రామాయణ జిల్లా నాయకులు మన శ్రీనివాస మన మహేష్ కానీ, మన కార్యదర్శులకి సంస్థ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మిగతా ప్రజాస్వామ్యాన్ని ఇచ్చినటువంటి నాయకులందరికీ కూడా పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందువల్లంటే ఈరోజు సనాతన ధర్మం అనేది చర్చనీయాంశంగా వచ్చింది. అది ఇంతకుముందు కంటే 1000 పడగలలాగా విశేషత్వంలాగా ముందుకు వచ్చింది. కారణం ఏంటంటే ఈరోజు ఈ యొక్క మతోన్మాద శక్తులు పెట్టేకపోయి మనిషి అనేవాడు బతకూడదు అనేటువంటి ఒక పద్ధతులను ఈరోజు తీవ్రంగా తీసుకొస్తాం. మీరు అడగచ్చు, మనిషి అనేవాడు ఎక్కడ బతుకున్నాడు వాళ్ళు అంటే, మనిషి అనేవాడు ఆలోచనకూడదు. మనిషి అనేవాడు హేతుబద్ధంగా ఆలోచిస్తాడు. అతను మళ్ళీ సీఎం పీఠం ఎక్కించడానికి ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములాగా ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈ రకరకాల కులాలందరినీ కూడా మెజారిటీ కులం ఉండేటువంటి హిందుత్వాన్ని ఖచ్చితంగా ఓటు బ్యాంకు రూపంలో జరిగేటువంటి కుట్ర ఇది సనాతన ధర్మం అని నేను నిజంగా దాన్ని అనుకుంటున్నాను. కాబట్టి ఏదైతే ఇందాక మాట్లాడినటువంటి పెద్దలు, భక్తులు వచ్చినటువంటి ప్రజాసంఘాలు మనలో మనమైనా కానీ సనాతన ధర్మం అంటే ఏంటి, దీనివల్ల జరిగేటువంటి నష్టం ఏంటి, గతంలో సనాతన ధర్మం ఉండడం వల్ల మనం ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడ్డామని చదువుకున్నట్టు వాళ్ళ మనం ఏదైనా కరపత్రాల రూపంలో జనం దగ్గర తీసుకుని ఒక అవేర్నెస్ చేయటువంటి కార్యక్రమం తీసుకుంటే కూడా బాగుంటుంది. లేకపోతే భవిష్యత్తు కాలంలో రాజ్యాంగమే ఉనికిలో పడేటువంటి పరిస్థితులు ఈ సనాతన ధర్మం ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సుధీర్ గారు వాళ్ళు ఇంటి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజా సంఘాలు, పార్టీలకు అన్నింటినీ కూడా వాళ్ళ నుంచి ప్రయత్నాలు చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే సనాతన ధర్మం అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. మీరందరూ నా పైన ఏమనుకున్న పర్వాలా, నేను కూడా ఆయనకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే
నీవు మొదటి నుంచి కూడా ఒక పిక్చర్ ఏది సనాతన ధర్మం బాగానే ఉంది. అర్చనలు కుల సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా పిల్లలందరూ ఏకంగా ఒక పిచ్చి పెట్టి నీ మధ్యనే నీకు ఓటు చేస్తే ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు నేను గతంలో ఏ విధంగా ఉన్నా నేను ఇప్పుడు ఏ విధంగా ఉన్నా అనే ఆలోచన లేకుండా నీవు మోడీ గారు తాను అంటే నువ్వు తంతానని మాట్లాడుతున్నావే. నిన్ను ఎవరన్నా రేపు ప్రశ్నిస్తే అప్పుడు ఏం చేయగలవు అనేది ఆలోచన లేకుండా మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడైనా కూడా ఒకరు ఆలోచించుకొని వాళ్ళు సిపిఎం జెండాలు వేసింటే అన్నా రంగాడన్నా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా ఉంటే జెండాలు కనపడ్డాయి అని నాతో చెప్పి అయితే మీరు తిప్పడా నీ వయసు ఎంత నీ అనుభవం ఎంత ఈ కమ్యూనిస్ట్ పార్టీ మీ బీజేపీకి కోరి కట్టిందాక కమ్యూనిస్ట్ పార్టీ కనపడకుండా పోయే ప్రసక్తి లేదు. అది తొందరలోనే మీకు అందరికీ కూడా జనాల దగ్గరికి వచ్చే దగ్గర మీ గురువు మోడీ గారికి కానీ మీకు కానీ వచ్చే దయా దగ్గరలో ఉన్నాయని ఆ పిల్లలు కూడా నేను వాదించడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారని ఆ నాయకుడికే తెలియడం లేదు. అందుకను మనం ప్రజా సంఘాలు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు అందరం కూడా కలిసికట్టుగా ఇప్పుడైనా మనకు ఎవరు తోచింది వాళ్ళు ఈ విధంగా వాళ్ళు చేసే పనులు కరెక్ట్ కాదని మనము ఉద్యమాలతో కొనసాగించే తప్ప వేరే అవకాశాలు లేవని తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో అనుమతులు రాకుండానే కాకర్ షాపులు నిర్వహణ. అనుమతులు లేకుండా అమ్మకాలకు సాగించడమే కాకుండా చిన్న పిల్లలతో కాకర్ షాపులలో పనిచేస్తున్న షాపుల నిర్వాహకులు షాపులు పూర్తిగా రేకుల షెడ్లతో నిర్మించాల్సి ఉండగా ప్లాస్టిక్ కవర్లతో నిర్మించిన పరిస్థితి. ఇప్పటికే పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న మారని స్థితి. ఇంత జరుగుతున్నా పట్టించుకొని పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు ఆయన వ్యాపారం చేస్తలేదండి, అక్కడ ఉన్నారు. ये बेटे चिकन भेज दो याद करिएगा आपको कम 11 रुपये ना पूरा दी समय
బ్రెయిన్ స్ట్రోక్ అనేది తెలియకుండానే ఒక వ్యక్తిని కుంగదీసే ప్రమాదకరమైనది. బ్రెయిన్ స్ట్రోక్ అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా వికలాంగుడిగా మారుస్తుంది. కొన్ని సందర్భాలలో మరణానికి కూడా దారి తీస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత రక్తనాళాలను తిరిగి తెరవడానికి 2 చికిత్స విధానాలను అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ముందుగా థ్రోంబోలినస్ ఇంజెక్షన్. ఇది పక్షవాతం ప్రారంభమైన 4-5 గంటల వరకు ఉపయోగపడుతుంది. రెండవది థ్రోంబెక్టమీ. పక్షవాతం వచ్చిన 24 గంటల వరకు చేయగలిగేది. ఇది స్టెంట్ ద్వారా రక్తనాళంలో రక్త ప్రసరణకు అడ్డుగా ఉన్న దాన్ని తొలగించే పద్ధతి. పక్షవాతం వచ్చిన వెంటనే ఆసుపత్రికి వెళ్ళగలిగితే యథావిధిగా జీవించగలుగుతారు. వైద్య రంగంలో అత్యుత్తమ వైద్య సేవలను అందించడంలో ఎప్పుడూ ముందుంటారు మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందం. పక్షవాతం వచ్చిన వ్యక్తులు వ్యాధి లక్షణాలు కనిపించిన తర్వాత స్ట్రోక్ సెంటర్కు చేరుకోగానే ఎంత త్వరగా చికిత్స అందిస్తే అంత త్వరగా మెరుగైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రోక్ వచ్చిన తర్వాత ప్రతి 1 గంట ఆలస్యం నుంచి మంచి ఫలితం వచ్చే అవకాశం 30% గణనీయంగా తగ్గుతుందని అన్నారు. మనము ఈ రోజు మాట్లాడేది న్యూరో ఫిజిషియన్స్ ఆ న్యూరో టీమ్ అంతా కలిసి పక్షవాతం ఆ బ్రెయిన్ స్ట్రోక్ గురించి మాట్లాడుతాం. ఏంటి బ్రెయిన్ స్ట్రోక్? సో మీకు అందరికీ తెలుసు. సో బ్రెయిన్ కి అనేది రక్తనాళాలు ఈ విధంగా సరఫరా చేస్తాయి. ఆ సరఫరా చేసే రక్తనాళాలు వివిధ కారణాల వల్ల, సో అంటే అది బీపీ, షుగర్, తర్వాత స్మోకింగ్, డ్రింకింగ్, వివిధ అలవాట్ల వల్ల ఆ పైపులు అనేది మనకు బ్లాక్ అయింది. సో ఆ బ్లాక్ అయినప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్ కి రక్తం సరఫరా అనేది ఆగిపోతుంది. అది మనకి ఇందాక సంజయ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. పక్షవాతం అనేది మనకు 2 రకాలు. ఒకటేమో రక్తం గడ్డ కట్టడము, ఇంకొకటేమో కేసుల్లో వాటికి రక్తస్రావం ఎక్కువ ఉంటే ఆపరేషన్ చేసి ఆ రక్తం గడ్డ తీసేయడము. ఇప్పుడు మైక్రోస్కోప్ లాంటి పరికరాల ద్వారా ఆ రక్తస్రావాన్ని తీసేయడము, తద్వారా మెదడు మీద ఒత్తిడి తగ్గించి రోగి బ్రతికే అవకాశం, కోలుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. సో స్ట్రోక్ లో 2 విధాలుగా కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఈ రక్తనాళం ఎప్పుడైతే మూసుకుపోయి రక్త సరఫరా జరగకుండా ఉంటుందో దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. ఈ ఇస్కెమిక్ స్ట్రోక్ జరిగినప్పుడు ఈ రక్తనాళంలో ఏదైతే బ్లాక్ ఉన్నదో, అడ్డుపడి ఉన్నదో దాన్ని కరిగించడానికి థ్రాంబోలైటిక్ థెరపీ అనేది ఇస్తారు. ఒక సింగిల్ ఇంజెక్షన్ మానిటరింగ్ లో ఇచ్చినప్పుడు ఈ 4.5 గంటల లోపల పేషెంట్ రోగి పూర్తిగా కోలుకొని వచ్చిన బలహీనత కూడా, చెయ్యి కాలు కదలకపోవడం కూడా నార్మల్ స్టేజ్ కి వచ్చేసే అవకాశం బాగా ఉంది. అయితే ఇక్కడ ఈ సమయం అనేది ముఖ్యం, ఈ 4.5 గంటల లోపల అది కూడా. అందుకని ప్రతి రోగి 4.5 గంటల లోపల ఆసుపత్రికి వచ్చి ఆ ఇంజెక్షన్ తీసుకోవడం వీలు కాదు. కాబట్టి ఈ అంబులెన్స్ లో ఏంటంటే ఒక ఫోన్ కాల్ చేస్తే ఈ అంబులెన్సే అక్కడికి వెళ్తుంది, వాళ్ళ ఊరికి, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి. దానిలో డాక్టర్ ఉంటారు, దానిలో ఇంజెక్షన్ ఉంటుంది, దానిలో మానిటరింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో హార్ట్ రేట్, బీపీ ఇవన్నీ మానిటర్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఉంటాయి. దానిలో రీసస్టేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు జాతీయ రహదారి సమీపంలో సుమారు 8 ఎకరాల ప్రాంగణంలో వచ్చే నెల 4వ తేదీ అనగా 4వ తారీఖు 11వ నెల 2024 కార్తీక సోమవారం రోజున అయ్యప్ప స్వామి కోటి బిల్వార్చన పూజ చేపట్టనున్నామని, దీనిలో భాగంగా భక్తులచే లక్ష దీపోత్సవ కార్యక్రమం తలపెట్టామని అయ్యప్ప గురుస్వామి చంటి తెలిపారు. ఈ మహత్తర అయ్యప్ప పూజ కార్యక్రమానికి శబరిమలై సన్నిధానం నుండి పందల రాజ్య వంశీకులు మేలుశాంతి నారాయణ వర్మ గారు గురువులు ఈ పూజకు హాజరవుతారని తెలిపారు. ఈ రోజు ఉదయం నుండి పలు ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు ఈ ప్రాంగణంలో చేపడతాయని, అనంతరం సాయంత్రం లక్ష దీపాల మధ్య అయ్యప్ప స్వామి కోటి బిల్వర్చన పూజ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి గురువులు, అయ్యప్ప స్వాములతో పాటు భక్తులు ఆధ్యాత్మిక చింతన కలిగిన ప్రతి ఒక్కరూ వచ్చి ఈ మహత్తర అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఏడాది కార్యక్రమం మొట్టమొదటి మా స్వామిని అడుగుదాం అనుకున్నాం, ఇక్కడ తాగడము కష్టం.
అయ్యప్ప భక్తులకు కార్తీక మాస పర్వదినంలో మహత్తరమైన కార్యక్రమం పర్తిపాడు ధర్మవరం పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమనగా నవంబర్ 4వ తారీఖు కార్తీక సోమవారం పర్తిపాడు ధర్మవరం మధ్యలో ఉన్నటువంటి మినర్వా కాలేజ్ ఎదురుగా పడాల గోపాలరెడ్డి గారి వారి స్థలంలో అయ్యప్ప స్వామి వారికి 1,00,000 దీపాల మధ్యలో కోటి బిలవార్చన కార్యక్రమం ప్రారంభం జరుగుతూ ఉన్నదండి. ఈ కార్యక్రమం తాలూకు విశేషాలు ఏమిటంటే ఈ కార్యక్రమానికి శబరిమల సన్నిధానం నుండి మేల్శాంతి గారు, అలాగే అయ్యప్ప స్వామిని పెంచినటువంటి పందలరాజు వంశీకులైనటువంటి నారాయణ వర్మ గారు కూడా విచ్చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ఉదయం 4 గంటలకి గణపతి హోమం, అలాగే 8 గంటలకి చండీ హోమం ప్రారంభంతో ఈ పూజా కార్యక్రమం ప్రారంభమవుతుందండి. అలాగే కార్తీక మాసంలో దీపం తాలూకు గొప్పతనం గురించి మీ అందరికీ తెలిసిందే. కార్తీక మాసంలో దీపదర్శనం, దీపదానం కూడా మన చేసినటువంటి పాపాలను కూడా పరిహారంగా కూడా పురాణాలు చెబుతూ ఉన్నాయి. అదే భాగంగా బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1,00,000 దీపాల మధ్యలో అయ్యప్ప స్వామి వారికి కోటి బిలవార్చన జరగడం అనేది ఇదే మొట్టమొదటిసారి అండి. ఈ కార్యక్రమానికి అయ్యప్పలు, అలాగే ఆధ్యాత్మిక భక్తులు, అలాగే అందరూ కూడా భక్తులందరూ ఇచ్చేసి దీపం భక్తుడిది, పూజ అయ్యప్పదనే సంకల్పంతో ఈ పూజా కార్యక్రమం ప్రారంభం చేసేవండి. వచ్చిన ప్రతి భక్తుడు కూడా దీపం వెలిగించి వారికి ఉన్నటువంటి స్వామివారి భక్తిభావం తెలియపరుస్తారని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నామండి. అలాగే గత సంవత్సరం నవంబరు 4వ తారీఖుని తుని పట్టణంలో కూడా కోటి బిలవార్చన జరిగిందండి. దానికి ధీటుగా దానికంటే గొప్పగా చేయాలన్న సంకల్పంతో ఈ 1,00,000 దీపాల మధ్యలో కోటి బిలవార్చన కార్యక్రమం ప్రారంభం చేసేవండి. ఈ కార్యక్రమం కూడా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు, అలాగే ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడు సహాయ సహకారాలు జరుగుతుంది ఈ కార్యక్రమం. ఈ మహత్తరమైన కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేవలసిందిగా ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అలాగే స్వామివారికి చండై మేళాతో నవంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు పర్తిపాడు తిరువీధుల్లో మహత్తరమైన ఊరేగింపు జరుగుతుందండి. అష్టాదశ కలశాలతో స్వామివారి ఊరేగింపు కూడా ఈ కార్యక్రమంలో తలపెట్టడం జరిగింది. అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదానం చేస్తారని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకున్నాం. విశాఖ పెందుర్తి చిన్న ముసుడివాడ రాజ్యలక్ష్మి రెసిడెన్షియల్లో చెలరేగిన మంటలు. రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్కి సంబంధించిన 2వ అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం. స్థానికుల సమాచారం మేరకు క్షణాల్లో స్పందించిన పెందుర్తి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సిఐఎస్ఐ వారి సిబ్బంది త్వరితగతిన మంటలు అదుపులోకి తీసుకువచ్చిన వైనం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్న సిఐ సతీష్. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది, స్థానిక యువకులు సహాయ సహకారాలు అందించడం వల్లే పెను ప్రమాదం తప్పిందన్న సిఐ సతీష్. స్థానిక యువకుల్ని అభినందించిన సిఐ. సుమారు 7:45 అండి, 7:50 టైంలోని ఇప్పుడు సాయంత్రం స్టేషన్లో ఉన్నప్పుడు ఏమొచ్చి మన లోకల్ సోమశేఖర్ గారు ఫోన్ చేసి అర్జెంట్ సార్ ఇలాగ అవుతుంది సెకండ్ ఫ్లోర్ అని చెప్పి అన్నారు. అనగానే వెంటనే మా స్టాఫ్ వచ్చాం. అతను ఈ కుర్రోలు కూడా ఏర్పాటు చేశారు, 5 మెంబర్స్ అందరూ కలిపి డైరెక్ట్ గారికి వెళ్ళాం. ఇక్కడ కేఎఫ్సి బిల్డింగ్ ఉందండి, దీని తర్వాత 5th ఫ్లోర్లోని అపార్ట్మెంట్లో అది ఎందువల్ల ఏం తెలియదు, ఒక సడన్గా మంటలు పొగ మొత్తం దట్టంగా ఉన్నాయి. వెంటనే మా ఎస్ఐ గారు, అసిస్టెంట్ ఎస్ఐ గారు, మా సిబ్బంది మొత్తం అంతా కూడా వచ్చాం. వస్తే ఇక్కడ కుర్రాలు కూడా చాలా బాగా లోకల్ బాగా చేశారు. ఆ యొక్క ఏదైతే మనకి ఫైర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క వాటర్ కానీ అన్ని సడన్ ఫాస్ట్గా అందించారు, చాలా బాగా వర్క్ చేశారు. దాంతో మేము అందరూ లోపలికి వెళ్ళి ఆఫ్ చేసాం. వెంటనే ఇమ్మీడియట్గా స్పందించి ఫైర్ ఇంజిన్ కూడా వచ్చింది. ఫైర్ ఇంజిన్ వచ్చిన వెంటనే మొత్తాన్ని కంట్రోల్కి వచ్చింది. ప్రెజెంట్ అయితే ఏ ప్రాబ్లం లేదండి, లోన్ మనుషులు లేరు. మిగతా అపార్ట్మెంట్ లైట్స్ అండ్ పవర్ అని ఆఫ్ చేసి ఎలక్ట్రికల్కి ఇన్ఫార్మ్ చేశాము. సో ఎటువంటి ఆస్తి నష్టం అనేది తర్వాత తెలుస్తుంది. ఎటువంటి మనుషులు జనాలకి అయితే ఇబ్బంది లేదు. మన ట్రాఫిక్ వచ్చి కూడా ఇది క్లియర్ చేస్తున్నారు. లేరండి, లోపల ఎవరు లేరు. బయట వాచ్మెన్ వీళ్ళందరూ చూసి ఐడెంటిఫై చేసి మన సోమశేఖర్ గారు చెప్పారు. చెప్పిన వెంటనే మేము రస్ అయ్యి వచ్చాము దగ్గర ఉన్న వల్ల. ఓకే, థ్యాంక్ యూ. వనస్థలిపురంలో సుష్మా థియేటర్ సమీపంలో పోలీసులు తనిఖీ చేయగా డ్రగ్స్ విక్రయిస్తూ బీటెక్ విద్యార్థి జాను పట్టుబడ్డాడు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న జూన్ నుంచి 7 గ్రాములు MDMA డ్రగ్స్ గుర్తించి
అనుమానాస్పదంగా సంచరిస్తున్న జాన్ నుంచి 7 గ్రాముల MDMA డ్రగ్స్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గ్రామ్ 500 రూపాయలకు తీసుకొచ్చి 5,000 చొప్పున అమ్మకాలు చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడు నెల్లూరు జిల్లా వాసి. బ్లైండ్స్ కాలనీ నాగోల్ నుంచి ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. ఆ ఫోన్ కాల్లో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడని తెలియడం జరిగింది. వెంటనే నేను ఎస్ఐ శివనాగప్రసాద్ స్టాఫ్ అక్కడికి వెళ్ళి ఇంట్లో చూడగా ప్రమోద్ అనే వ్యక్తి అందాజ వయసు 30 సంవత్సరాలు చనిపోయి పడి ఉన్నాడు. ఇతను 4 నుంచి 5 రోజుల ముందు చనిపోయి ఉంటాడు. దీంట్లో విచారకరమైన సంఘటన ఏంటంటే వీళ్ళ తల్లిదండ్రులు రమణ అండ్ శాంతికుమారి పుట్టుకతో గుడ్డివారు. వాళ్లకు వాళ్ళ కొడుకు చనిపోయాడన్న సంగతి కూడా తెలియదు. ఈ 4 రోజుల నుంచి వాళ్ళ ఆకలితోటి కొడుకుని ఎంత పిలుస్తున్నా లేవట్లేదు. వాళ్ళు పిలవడము బయట వాళ్ళకు వినబడేలాగలేదు, ఎందుకంటే వయసు రీత్యా పెద్దవారు కాబట్టి. అప్పుడు ఈరోజు మేము వెళ్ళిన తర్వాత ఆ ముసలివారిని ఇద్దరిని కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళు 4 రోజులు తినలేదంటే వాళ్ళకు నీరు తర్వాత వాళ్ళ భోజనం అందించడం జరిగింది. ఏ కాలనీ వాళ్ళు కూడా దగ్గరకు వచ్చి కనీసం వాళ్ళను చూసుకోలేదు. కాబట్టి వాళ్ళ కొడుకు చనిపోయాడని తెలిసి ఆ డెడ్ బాడీని హాస్పిటల్కు పోస్ట్ మార్టం ఇంత హాస్పిటల్కు షిఫ్ట్ చేసి ఒక కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అబిడ్స్ బొగ్గులకుంటలో ఓ టపాసుల హోల్సేల్ షాప్లో టపాసులు పేలి మంటలు చెలరేగాయి. మంటలు ఎక్కువై పక్కనున్న షాపులకు వ్యాపించాయి. ప్రమాద తీవ్రత అధికంగా ఉండడంతో 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యప్రభను నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన మీడియా కార్యవర్గాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు 60 మందిని ఎమ్మెల్యే సత్యప్రభ పరిచయం చేసుకున్నారు. ప్రెస్ క్లబ్ సభ్యులు ఆమెని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దాకారపు కృష్ణ, ప్రధాన కార్యదర్శి తుమ్మల సుబ్బులతో పాటు గౌరవ అధ్యక్షులు మానూరి గంగారాజ్, సివిఆర్ వాసు, ఎండి అధికార్, ఉపాధ్యక్షులు గుణపర్తి అపురూప్, ఎస్ మల్లికార్జునరావు, కోశాఖాధికారి నక్క నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి సమాన గణేష్తో పాటు పలువురిని శాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. గౌరవ అధ్యక్షులుగా గంగరాజు గారు, అధికారి గారు, గణేష్ ఓకే ఓకే ఒకసారి పంపించేది రైట్ అండి. ఓకే ఓకే ఓకే. తెలుగు చలనచిత్ర సీమలో పద్మవిభూషణ్ అవార్డు పొందిన ఇద్దరు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి. జాతీయ స్థాయి అవార్డులు, అంతర్జాతీయ స్థాయి గిన్నిస్ రికార్డులను వరుసగా మెగాస్టార్ చిరంజీవి చెంతకు చేరి సార్థకత చెందుతున్న తరుణంలో ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ చేతుల మీద ప్రతిష్టాత్మకమైన అక్కినేని నాగేశ్వరరావు పురస్కారం మెగాస్టార్ చిరంజీవి అందుకోవడం అత్యంత చారిత్రాత్మక ఘట్టం. మొమెంటో అండ్ అలాగే శాలువా సైటేషన్ ని తీసుకొని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సాహిత్య సాగరి
జీవితంలో ఎవరినైనా నువ్వు ఎంత ఎత్తుకి ఎదగాలి అంటే మెగాస్టార్ అంతా అని చెప్పేలాగా స్ఫూర్తిని నింపిన మా మెగాస్టార్ చిరంజీవి గారు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మా బాక్స్ ఆఫీస్ కా బాద్షానే, మా ఎవర్ గ్రీన్ స్టార్. రిక్వెస్టింగ్ our చిరంజీవి గారు to please speak a few words. చిరంజీవి గారు. The ABC of Indian cinema. A, B and C. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.